అనస్థెటిక్ చెకప్ అంటే ఏంటి? అది చాలా మందికి ఇంకా అవేర్నెస్ లేదు. పేషెంట్కి ఉన్న హిస్టరీ మొత్తం అడుగుతాం అనమాట. సో దట్ వరకు ఏమైనా సర్జరీస్ అయినా, ఆ సర్జరీస్ చేస్తున్నప్పుడు అనస్థీషియా వల్ల ఏమైనా ప్రాబ్లం అయ్యిందా. జనరల్ గా పెయిన్ ఫ్రీ డెలివరీ అంటేనే ఎపిడ్యూరల్ అనేది. అది ఇచ్చిన తర్వాత చాలా మంది ఉమెన్ ఎట్లా ఫీల్ అవుతారంటే ఆఫ్టర్ డెలివరీ దాని వల్లనే పెయిన్ వస్తుంది. ఇప్పుడు ట్రెండ్ లో ఉందండి పెయిన్లెస్ డెలివరీ. అదేంటంటే నడుముకి చిన్న ఇంజెక్షన్ ఇస్తాం, లో డోసెస్. మామూలుగా మనం ఇచ్చే అనస్థెటిక్ డోసెస్ కాకుండా చాలా మినిమల్ ఆర్ లో డోసెస్ ఆఫ్ అనస్థీషియా డ్రగ్ ఇస్తామన్నమాట. నాట్ ఈవెన్ 80-90% పెయిన్ రిలీఫ్ ఉంటుంది. అంటే న్యూ బోర్న్ బేబీస్ కి తర్వాత ఒక 4 to 5 years వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు? ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తొందరగా డ్రాప్ అయిపోతుంటాయి. మనం అందరికీ ఒకటే డోసేజ్ ఆఫ్ డ్రగ్స్ ఇవ్వలేము. కేజీ బాడీ వెయిట్ ని బట్టి మారుతుంటది డోసేజెస్ ఇవ్వడం. ఎపిడ్యూరల్ ఇచ్చిన తర్వాత లైక్ ఎంత టైం స్పేస్ లో వాళ్ళు బ్యాక్ టు నార్మల్ ఉంటారు? జస్ట్ లైక్ ఏ నార్మల్ డెలివరీ. కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి కదా, మీరు అన్నట్టు రోడ్ యాక్సిడెంట్. వి అసెస్ ద పేషెంట్, ఫ్లూయిడ్ లాస్ ఏమైనా ఉందా, బ్లడ్ కంపల్సరీ అవసరం పడుతుంది అంటే ఇమీడియట్ గా బ్లడ్ ఇంత కావాలి. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో విల్ బి వెరీ మచ్ రెడీ అనమాట. Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. We all know surgeons and doctors, but the person behind who makes us feel safe, keeps us feel like we don't have any pain during the surgery, and makes us wake up very smoothly after the surgery is the anesthesiologist. Let's welcome Dr. Tanuja and dive into the world of anesthesia. How are you, Dr. Tanuja? I'm good. How are you? గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో అనస్థీషియా అంటే ఏంటి? జనరల్గా అందరు ఏమనుకుంటుంటారంటే అనస్థీషియా అంటే ఏం లేదు, ఇట్స్ జస్ట్ అ స్లీప్ అనుకుంటా ఉంటారు. నో, ఇట్ ఈస్ లాట్ మోర్ దెన్ దట్ యాక్చువల్లీ. అనస్థీషియా అనేది ఒక గ్రీక్ వర్డ్. యాన్ అంటే వితౌట్, ఎస్థీషియా అంటే సెన్సేషన్ అనమాట, ఎస్పెషల్లీ పెయిన్ సెన్సేషన్. సో మనం సర్జరీ టైంలో పేషెంట్కి పెయిన్ లేకుండా చేసే ఒక వైద్య పద్ధతి అనుకోండి. సో ఎలా చేస్తాం, కొన్ని డ్రగ్స్ ఇవ్వడం వల్ల ఆర్ కొన్ని ప్రొసీజర్స్ లైక్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఏ నర్వ్స్ అయితే బ్రెయిన్కి పెయిన్ కండక్ట్ చేస్తాయో వాటిని బ్లాక్ చేస్తాం అనమాట. దానివల్ల you will not feel any pain during the surgery. That is actually anesthesia. Anesthesiaలో కాంపోనెంట్స్ ఉంటాయి. పెయిన్ లేకుండా ఉండడం అనాల్జెసియా అంటాం, అమ్నీసియా అంటాం, అంటే కాన్షియస్ లేకుండా, అంటే వాట్ ఈస్ బీయింగ్ డన్ అంటే సర్జరీ జరుగుతుంది అది తెలియనియకుండా ఉండడము. అట్ ద సేమ్ టైం మజిల్ రిలాక్సేషన్ కూడా, బికాస్ సర్జన్ హ్యాస్ టు ఆపరేట్ చేయాలంటే మజిల్ రిలాక్స్డ్గా ఉండాలి. వెన్ పేషెంట్ ఈస్ మూవింగ్ హీ కాంట్ ఆపరేట్. సో అట్లా దీని వేరియస్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ మెయిన్ మోటో ఈస్ పెయిన్లెస్నెస్. ఓకే, సో it is creating a pain-free sensation which is temporary, not a permanent thing. సో ఇప్పుడు మనకి జనరల్గా లోకల్ అనస్థీషియా, జనరల్ అనస్థీషియా అండ్ రీజనల్ అనస్థీషియా ఉంటాయి. వాటికి డిఫరెన్స్ ఏంటిది? లైక్ లోకల్ అనస్థీషియా అంటే ఓన్లీ అ పార్ట్ ఆఫ్ బాడీ యూఆర్ నమ్మింగ్, నాట్ ఈవెన్ టోటల్ పార్ట్. ఒక చిన్న ఏరియాని నమ్ చేస్తున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డెంటల్ ప్రొసీజర్స్లో ఓన్లీ ఒక టీత్ ఏరియా మటుకు ఆ పర్టికులర్ పార్ట్ మటుకు అనస్థటైజ్ చేస్తాం. లేదంటే చిన్నగా కట్ అయింది, అక్కడ సూచర్ వేయాలి, అప్పుడు చిన్న ఇంజెక్షన్ ఆ పార్ట్ మటుకునే ఇచ్చి మనం అనస్థీషియా చేస్తాం. దట్ ఈస్ లోకల్. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ బయోప్సీస్, లేదంటే కొన్ని జెల్లీస్ ఉంటాయి, ఆయింట్మెంట్స్, అవి అప్లై చేసినా కూడా ఓన్లీ దట్ ఏరియా మనం నమ్ చేస్తుంటాం. దట్ ఈస్ లోకల్. రీజనల్ అంటే కంపేర్డ్ టు లోకల్ పెద్ద లార్జ్ ఏరియాని మనం అనస్థటైజ్ చేస్తున్నాం అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నడుముకి ఇంజెక్షన్ ఇస్తాం, అప్పుడు ఏమవుతుంది, పొట్ట నుంచి కాలు వరకు మొద్దుబారిపోతుంది, అంటే నమ్నెస్ వస్తుంది, అనస్థీషియా. అది రీజనల్ అనమాట. సమ్ బిగ్గర్ పార్ట్ని మనం అనస్థటైజ్ చేస్తున్నాం. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ చేతికి ఫ్రాక్చర్స్ ఉంటాయి, అప్పుడు ఓన్లీ చేతికి మాత్రమే అనస్థీషియా వచ్చేలా చేస్తాం. అదర్ పార్ట్ ఆఫ్ ద బాడీ నార్మలే ఉంటుంది, ఆ చెయ్యి మటుకే నంబయి మొద్దుబారిపోయి ఉండి అలా పర్టికులర్ ఏరియాని మాత్రమే అనస్థటైజ్ చేసేది రీజనల్ అనమాట. వెరస్ జనరల్ అంటే ఏంటంటే యుల్ గివ్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఐవి ద్వారా ఇచ్చి పేషెంట్ని టోటల్గా అన్కాన్షియస్ చేసి అన్అవేర్ చేస్తాం అనమాట ఆ ప్రొసీజర్ అయ్యేంత వరకు. మళ్ళీ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత యూ విల్ అవేకెన్ ద పేషెంట్ని లేపుతారు. పేషెంట్ విల్ బి లైక్ నోరు తెరవండి అంటే నోరు తెరుస్తారు, కాళ్ళు లేపుతారు, మాట్లాడతారు. సో పేషెంట్ విల్ బీ ఇన్ అ స్టేట్ ఆఫ్ స్లీప్ ఫర్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ టైం సర్జరీ అయ్యే వరకు. అది జనరల్ అనస్థీషియా. సో దర్ ఇస్ డిఫరెన్స్ లోకల్, రీజనల్ అండ్ జనరల్. పర్టికులర్ టైం అంటే ఎంతసేపటి వరకు ఆ డ్రగ్స్ వర్క్ చేస్తాయి?
జనరల్ అనస్థీషియా అనేది మామూలుగా మనం ఇనీషియల్గా ఇచ్చే డ్రగ్స్ 45 minutes to 1 hour వస్తాయి. బట్ మనం టాప్అప్స్ ఇస్తూ ఉంటాం. అండ్ కంటిన్యూస్గా అనస్థీషియా ఒక మెషిన్ ఉంటుంది ఆపరేషన్ థియేటర్లో, అనస్థీషియా మెషిన్, అందులో నుంచి గ్యాసెస్ పంపిస్తూ ఉంటాం. అది కంటిన్యూస్గా మీకు సర్జరీ అయ్యేంత వరకు పోతూనే ఉంటుంది. టాప్అప్స్ కూడా ఇంకా ఇస్తుంటాం డిపెండింగ్ ఆన్ సర్జరీ. కొన్ని హార్ట్ సర్జరీస్ ఉంటాయి, 8 hours పడతాయి, 6 hours పడతాయి. న్యూరో సర్జరీస్ 3-4 hours పడతాయి. సో త్రూ అవుట్ ద సర్జరీ అనస్థీషియా ప్రొవైడ్ చేస్తుంటాం. అది పర్టికులర్గా ఎంత టైం స్పేస్లో రిపీట్ చేస్తూ ఉంటారు? 45 minutes. ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కలాగా మెటబలైజ్ చేస్తారు డ్రగ్ని. సో దాన్ని బట్టి 45 minutesకి ఒకసారి రిపీట్ చేయడం, హాఫ్ అన్ అవర్కి ఒకసారి రిపీట్ చేస్తుండడం రిలాక్సెంట్ని. అండ్ అనస్థీషియా గ్యాసెస్ అయితే త్రూ అవుట్ ద ప్రొసీజర్ అవుతుంటాయి. వెన్ అబౌట్ టు స్టాప్ అన్నప్పుడు కట్ చేస్తామన్నమాట గ్యాసెస్. ఇంకా ప్రొసీజర్ అబౌట్ టు స్టాప్ అన్నప్పుడు. సో మనకు పెద్ద లాంగ్ సర్జరీస్కి కూడా జనరల్ అనస్థీషియా యూస్ చేస్తాం. ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు ఒక్కొక్క పేషెంట్కి ఒక్కో అనస్థీషియా ఇవ్వాల్సి వస్తుంది. అది ఎట్లాంటి టైంలో ఇవ్వాల్సి వస్తుంది? ఓకే, అంటే ఎట్లాంటి టైం కన్నా కూడా 2 factors. ఒకటి పేషెంట్ సర్జరీ ఏ పార్ట్లో ఉంది, లొకేషన్ ఆఫ్ సర్జరీ, అండ్ పేషెంట్ ఫ్యాక్టర్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్ ఆఫ్ సర్జరీ అనుకోండి, కాల్కి సర్జరీ చేస్తున్నారు, మనం నడుముకి సూదిచ్చేసి ఓన్లీ పుట్ట నుంచి కాలు వరకు అనస్థటైజ్ చేస్తే సరిపోతుంది. ఆర్ చేతికి సర్జరీ ఉంది, మెడ దగ్గర ఇంజెక్షన్ ఇస్తాము, దాన్ని బట్టి ఓన్లీ పై పార్ట్, ఓన్లీ హ్యాండ్ పార్ట్ మటుకు అనస్థటైజ్ అవుతుంది. అలా ఏ అనస్థీషియా ఇవ్వాలి అనేది మనం అప్పుడు డిసైడ్ చేయొచ్చు అనమాట, డిపెండింగ్ ఆన్ ద సర్జరీ. ఏంటి సర్జరీ, న్యూరో సర్జరీ, బ్రెయిన్ సర్జరీస్, వాటికి జనరల్ అనస్థీషియా ఇస్తాం. కొన్ని కేసెస్లో మ్యాక్ అంటాం, అది ఎట్లాంటి మానిటర్డ్ అనస్థీషియా కేర్, అట్లా ఇవ్వాల్సిన కండిషన్స్లో అట్లాంటివి ఇస్తాం. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద సర్జరీ. అండ్ ఆల్సో పేషెంట్ కండిషన్స్ అంటున్నాను కదా, కొంతమంది పేషెంట్స్ ఉంటారు సివియర్ కిడ్నీ డిసీజ్లో ఉంటారు. సో వాళ్ళకి ఏమవుతాయి, మనం ఇచ్చే డ్రగ్స్ అనేవి ప్రాపర్గా ఎలిమినేట్ అవ్వవు బాడీ నుంచి. సో అప్పుడు ఏమవుతుంది, మనం ఇచ్చే కొంచెం డ్రగ్ కూడా చాలా ఎక్కువసేపు వస్తుంది. సో అట్లా అవసరం లేదు. ఆర్ కొన్ని కేసెస్లో హార్ట్ ఇష్యూస్ ఉంటాయి పేషెంట్స్కి, వాళ్ళకి ఎలా అంటే హార్ట్ పంపింగ్ అనేది తక్కువ ఉంటుంది. అప్పుడు ఒక టైప్ ఆఫ్ అనస్థీషియా రిస్క్ ఉంటుంది అనుకున్నప్పుడు రీజనల్ ప్రిఫర్ చేస్తుంటాం. ఇప్పుడు నేను నడుముకి ఇంజెక్షన్ అన్నాను కదా, కొన్ని కేసెస్లో అది కాంట్రా ఇండికేటెడ్ ఉందనుకోండి, బ్లాక్స్ అంటాం, రీజనల్ బ్లాక్స్, పర్టికులర్ పార్ట్ మాత్రమే బ్లాక్ అయ్యేలాగా చేసి నమ్ చేసేస్తుంది అనమాట. సో అట్లా డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ వి చేంజ్ ద అనస్థీషియా మోడ్. అందరికీ ఒకేలాగా ఇవ్వం. సో దీనికోసం ముందే ప్రీ అనస్థెటిక్ అసెస్మెంట్ అనేది చేసుకుంటాం అనమాట. దాన్ని బట్టి వీ విల్ డిసైడ్ వాట్ ఈస్ టు బి గివెన్ టు విచ్ పేషెంట్, హౌ ఇస్ హిస్ కండిషన్ అండ్ వాట్ డ్రగ్స్ టు బి గివెన్. సో ఎవ్రీథింగ్ విల్ బి డిసైడెడ్. అండ్ ఏజ్ ఫ్యాక్టర్, ఒబేసిటీ, లైక్ ఐ మీన్ వెయిట్ అండ్ హెల్త్ ఇష్యూస్. హెల్త్ ఇష్యూస్ అంటే ఇప్పుడు అలార్మింగ్గా చెప్పుకోవాల్సింది డయాబెటీస్, బీపీ, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, కంట్రోల్ డయాబెటిక్ పర్సన్ వచ్చారనుకోండి, వాళ్ళకి మనం నార్మల్గా తీసుకుంటాం, కేస్ చేస్తాం. అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటుంది. మళ్ళీ అన్కంట్రోల్లో ఎలా, ఎలెక్టివ్ కేసు, ఎమర్జెన్సీ కేసు. అన్కంట్రోల్డ్ ఉంది, లైక్ మార్నింగ్ నాకు షుగర్స్ అరౌండ్ 400 వచ్చినాయి అనుకోండి, ఫాస్టింగ్ షుగర్స్, అదొక ఎలెక్టివ్ కేసు. అంటే వేర్ సర్జరీ ఈజ్ నాట్ ఇమ్మీడియట్లీ నెసెసరీ, యూ కెన్ పోస్ట్పోన్. అప్పుడు వాళ్ళని కొంచెం ఆప్టిమైజ్ చేసుకుంటాం, లైక్ డ్రగ్ డోసేజ్ పెంచుకోవడము, లేకపోతే వాళ్ళని ఇంకేదైనా ఇన్సులిన్ మీదకి కన్వర్ట్ చేయడము, ఏదో ఒకటి చేసి కంట్రోల్ చేసుకొని తీసుకోవచ్చు ఎలెక్టివ్ కేసు అయితే. వెరాజ్ ఎమర్జెన్సీ కేసెస్ వస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా యాక్సిడెంట్ కేసెస్, ఆర్ ఆర్టీఏ, హెడ్ ట్రామా, న్యూరో సర్జరీ ఏదైనా చేయాలి, లేకపోతే ఇంకేదైనా ఎమర్జెన్సీ కేసెస్ సపరేట్ ఉంటాయి. వాటికి లైక్ డ్రగ్స్ ఇస్తామన్నమాట. ఇంట్రాపే ప్రాపర్గా రెజిమెంట్స్ ఉంటాయి, ఇన్సులిన్ ఇన్ఫ్యూజన్స్ ఉంటాయి, అలాంటివి పెట్టుకొని జాగ్రత్తగా తీసుకుంటాం అన్నమాట. కేసుని మానిటర్ చేస్తూ. సర్జరీ ఈజ్ ఇంపార్టెంట్ అక్కడ, ఎమర్జెన్సీ కాబట్టి. అదే ఎలెక్టివ్ అయితే చెప్పాను కాబట్టి పోస్ట్పోన్ చేసుకోవచ్చు. బీపీ కూడా అంతే, కొంతమంది అన్కంట్రోల్డ్ బీపీ ఉంటుంది, అప్పుడు ఏం చేస్తాం, ఎక్స్ట్రా ఏదైనా మెడికేషన్ యాడ్ చేయడం, లేకపోతే ఇంజెక్టబుల్స్ ఇవ్వడం, ఇంజెక్షన్ ఫామ్లో ఏదైనా డ్రగ్స్ ఇచ్చి బీపీని కొంచెం కంట్రోల్ చేసుకొని అప్పుడు తీసుకోవడం, అలాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఇట్ ఈస్ అలార్మింగ్. కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఆర్ అన్కంట్రోల్డ్ బీపీ ఉన్న వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. హార్ట్ కండిషన్స్ ఆల్సో ప్లే వెరీ క్రూషియల్ రోల్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి స్టంట్ వేసి ఉంటారు రీసెంట్గా, ఒక 6 months 1 year, వాళ్ళు ఏమవుతుంది, యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ మీద ఉంటారు, అంటే రక్తం పలచబడే డ్రగ్స్ మీద ఉంటారు. అలాంటి వాళ్ళని ఇమీడియట్గా తీసుకోలేము సర్జరీకి, ఎందుకంటే వాళ్ళు ఆ డ్రగ్ ఏదైతే యాంటీప్లేట్లెట్స్ అంటున్నానో అవి 3 to 5 days స్టాప్ చేయాల్సి వస్తుంది. లేకపోతే మీరు జస్ట్ ఇన్సిషన్ చేయగానే బ్లడ్ విల్ పోర్ అవుట్. సో ఎందుకంటే అది దాని స్వభావం ఏంటి, యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ పల్చగా బ్లడ్ ఫ్లో అనేది పల్చగా సాగదీయాలి. మనం ఇన్సిషన్ చేయగానే పోర్ అవుట్ అయిపోయింది అనుకోండి, బ్లడ్ హెవీ బ్లడ్ లాస్ ఉంటుంది. సో వాళ్ళని కూడా మనం జాగ్రత్తగా, హార్ట్ పేషెంట్స్ని వాళ్ళు ఏదైనా యాంటీప్లేట్లెట్స్ వాడుతున్నారు ఆర్ సంథింగ్ అంటే 3 to 5 days అది స్టాప్ చేయాలి అని చెప్తాం. చెప్పి దానికి బ్రిడ్జింగ్ థెరపీ అంటాం. లైక్
హెపారిన్ ఇంజెక్షన్స్ అట్లాంటివి ఇస్తామన్నమాట. హెపారిన్ ఇంజెక్షన్ ఒక 12 hours వరకు స్టాప్ చేయొచ్చు దాన్ని అయితే. సో 12 hours బిఫోర్ సర్జరీ స్టాప్ చేసుకుంటే సరిపోతుంది. అట్లా బ్రిడ్జింగ్ థెరపీ చేసుకుంటూ తీసుకుంటాం అనమాట కేస్ని సర్జరీకి. ఓకే. ఇప్పుడు ఫుడ్ ఏమన్నా అవాయిడ్ చేయమంటారా జనరల్గా సర్జరీకి? ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని NBM అంటాం, నిల్ బై మౌత్ ఆర్ నిల్ పర్ ఓరల్ అని అంటాం. అది ఎలా అంటే ఏమవుతుందంటే మీరు ఫుడ్ తిని వచ్చారు, ఫుల్ స్టమక్ తోటి వచ్చారు అనుకోండి, కేస్ తీసుకోవాలి. మనం ఇచ్చే అనస్థీషియా డ్రగ్స్ ఏమవుతాయి, రిలాక్సెంట్ ఎఫెక్ట్ ఉంటుంది. దానివల్ల పేషెంట్కి రిగర్జిటేట్ అవుతుంది. అంటే స్టమక్ ఈసోఫేగస్ నుంచి స్టమక్ పార్ట్ మొత్తం రిలాక్స్ అయిపోయి అది స్టమక్ నుంచి గొంతులోకి వచ్చి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది ఫుడ్. సో పల్నరీ ఆస్పిరేషన్ అంటాం. అప్పుడు ఏమవుతుంది, ఊపిరితిత్తుల్లోకి ఫుడ్ పార్టికల్స్ అన్నీ వెళ్ళిపోయి మనకి మెయిన్ లంగ్స్ డ్యామేజ్ అవుతాయి. మనం ఇవ్వలేము అప్పుడు అనస్థీషియా, పేషెంట్కి ప్రమాదకరం అది. సో అలాంటి అప్పుడు ఏం చేస్తాం, NBM అని చెప్తాం. పేషెంట్ని ఏం తినకుండా రండి అంటాం. దానికి కూడా టైం ఉంటుంది. లైక్ ఒక హెవీ మీల్ వాటికి 8 hours NBMలో ఉండండి అని చెప్తాం. లేదంటే ఒక నార్మల్ మీల్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మిల్క్ అట్లాంటివన్నీ ఒక 6 hours NBM ఉండమని చెప్తాం. బ్రెస్ట్ ఫీడింగ్, ఇప్పుడు పీడియాట్రిక్ కేసెస్ తీసుకుంటాం. పీడియాట్రిక్ బేబీస్ బ్రెస్ట్ ఫీడ్ మీద ఉంటారు, వాళ్ళకి 4 hours నుంచి NBM ఉంచమని చెప్తాం. NBM అంటే నాకు సర్జరీ 10 o'clockకి పోస్ట్ చేసుకున్నాను, 6 o'clockకి ఫీడ్ ఇచ్చేసి ఇంకేం ఇవ్వకండి అమ్మా అని చెప్పాలి బేబీకి. లేదు 2 hours NBM దేనికి అంటే వాటర్, ప్లెయిన్ క్లియర్ వాటర్, యాపిల్ జ్యూస్ ఆర్ మిల్క్ లేకుండా డికాషన్, బ్లాక్ టీ అంటాం, దానికి 2 hours సరిపోతుంది. మళ్ళీ మిల్క్ యాడ్ చేసి తీసుకున్నా అంటే 6 hours కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ దిస్ పల్నరీ ఆస్పిరేషన్ అనేది. లంగ్స్లోకి వెళ్ళకూడదు మనకి ఫుడ్ పార్టికల్స్. చాలా మంది ఏమనుకుంటారంటే తినొద్దని చెప్తారు, బట్ రియల్ రీజన్ ఏంటిది అనేది ఎవరికి తెలియదు. సో ఇది మనకి మెయిన్ లంగ్స్లోకి వెళ్ళకూడదు ఫుడ్. మనం ఇచ్చే డ్రగ్స్ వల్ల డెఫినెట్లీ రిలాక్సేషన్ ఉంటుంది. ఆర్ వామిటింగ్స్ వస్తాయి కొంతమంది పేషెంట్. ఆ వామిటింగ్ వచ్చినప్పుడు పేషెంట్ లయింగ్ పోస్చర్లో ఉంటారు, ఆర్ జనరల్ అనస్థీషియాలో అన్అవేర్ అన్కాన్షియస్ స్టేట్లో ఉంటారు. అప్పుడు వాళ్ళు ఎక్కడికి కక్కుతారు, కక్కలేరు. సో అది లంగ్స్లోకి వెళ్ళింది అనుకోండి, అది ప్రమాదకరం. అందుకే NBM కంపల్సరీ ఉండాలి అని ప్రీ అనస్థెటిక్ చెకప్ అప్పుడే చెప్తాం. అమ్మ ఏం తినకండి ఆపరేషన్ ముందల 6 గంటల నుంచి అని చెప్తామన్నమాట. ఇప్పుడు చిన్నపిల్లలు పుట్టిన పిల్లలకి, ఇప్పుడు కొంచెం ఒక ఏజ్ చిన్న పిల్లలకి, ఇన్ఫాంట్స్ అంటే న్యూ బోర్న్ బేబీస్కి, తర్వాత ఒక 4 to 5 years ఆర్ 11 years పిల్లలకి, అగైన్ మళ్ళీ ఎల్డర్లీ పీపుల్, వీళ్ళే కదా ఎక్కువ రిస్క్లో ఉంటారు జనరల్గా. వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు? దీనికి అసెస్మెంట్ నేను చెప్పినట్టే పీడియాట్రిక్ కేసెస్కి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఎలా అంటే దే ఆర్ ఈజీ టు గెట్ డిసాచురేటెడ్, అంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తొందరగా డ్రాప్ అయిపోతుంటాయి. సో వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి పర్ కేజీ బాడీ వెయిట్. మనం అందరికీ ఒకటే డోసేజ్ ఆఫ్ డ్రగ్స్ ఇవ్వలేము. పిల్లలు ఇప్పుడు 2 kilos పిల్లలు ఉంటారు, 10 kgs పిల్లలు, డిఫరెంట్ టైప్స్ అయ్యి గ్రోయింగ్ ఏజ్ కదా, సో 20 kgs. సో దాన్ని బట్టి పర్ కేజీ బాడీ వెయిట్ని బట్టి మారుతుంటుంది డోసేజెస్ ఇవ్వడం. సెకండ్ థింగ్, పిల్లలకి హైపోథర్మియా అంటే ఏంటంటే సడన్గా AC ఉంటుంది ఓటీలో టెంపరేచర్, ఎందుకు బ్యాక్టీరియా మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి AC అనేది డెఫినెట్గా ఉంటుంది ఓటీలో. పిల్లలకి షివరింగ్ కెపాసిటీ అనేది ఉండదు పెద్దవాళ్ళలాగా. అట్లా షివర్ చేసుకొని థర్మోరెగ్యులేటర్ అంటే మన బాడీలో ఒక స్టడీ స్టేట్ని క్రియేట్ చేసుకునేది ఉండదు. అప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే తొందరగా ఆ చలికి బ్రెయిన్ ఫంక్షన్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకోసం వాళ్ళకి ఏం చేస్తాం, వార్మ్ బ్లాంకెట్స్, ఎస్పెషల్లీ పీడియాట్రిక్ గ్రూప్లో వార్మ్ బ్లాంకెట్స్ లేకపోతే వార్మ్ ఫ్లూయిడ్స్, వార్మర్ పెట్టుకోవటము చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. పిల్లలకి అనస్థీషియా ఇచ్చేటప్పుడు ఎక్స్ట్రా కాషియస్ ఉంటాం కొంచెం. సో అండ్ వాళ్ళకి ఇప్పుడు పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ రిలీఫ్ ఉండడానికి కూడా ఇప్పుడు కొన్ని కింద పార్ట్ హెర్నియా సర్జరీస్ పీడియాట్రిక్స్లో అవుతుంటాయి. వాళ్ళకి ఏం చేస్తుంటామంటే మనం కార్డల్ అనస్థీషియా అట్లా కొన్ని పార్ట్ ఆఫ్ రీజనల్ టెక్నిక్స్ యూస్ చేసి పోస్ట్ ఆపరేటివ్గా కూడా పెయిన్ లేకుండా చేస్తామన్నమాట. తనుజ, ప్రీ అనస్థెటిక్ చెకప్ అంటే ఏంటి? అది చాలా మందికి ఇంకా అవేర్నెస్ లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ముందే అనస్థీషియాకి ముందే ఎందుకు కలవాలి అసలు? ఫస్ట్ యాక్చువల్లీ సర్జన్స్ పంపిస్తారు అనస్థీషియాలజిస్ట్ దగ్గరికి, ముందర రోజే వెళ్ళి ఒకసారి కలవండి అని చెప్పేసి. ప్రీ అనస్థెటిక్ చెకప్ అంటే పేషెంట్కి ఉన్న హిస్టరీ మొత్తం అడుగుతామన్నమాట. సో దట్ నేను చెప్పినట్టు ఇందాక నెక్స్ట్ డే ఏం ప్రొసీజర్, అదే ఏం అనస్థీషియా ఇవ్వాలి, ప్రొసీజర్ ఏంటి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి, వీళ్ళకి ఏమి కోమాబ్స్ ఉన్నాయి. సో వి ఆస్క్ గ్రూప్ ఆఫ్ క్వశ్చన్స్, సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాం. బీపీ ఉందా, షుగర్ ఉందా, ఆయాసం ఉందా, హిస్టరీ ఉందా, లేకపోతే ఇదివరకు ఏమైనా సర్జరీస్ అయినా, ఆ సర్జరీస్ చేస్తున్నప్పుడు అనస్థీషియా వల్ల ఏమైనా ప్రాబ్లం అయ్యిందా, లేకపోతే లైక్ ఇదివరకు రక్తం పలచబడే గోళీలు వాడుతున్నారా,
అలా గ్రూప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాం. అండ్ ఆల్సో వి అసెస్ ద ఎయిర్వే అనమాట. జనరల్ అనెస్థీషియాకి ఎయిర్వే చాలా ఇంపార్టెంట్. సో ఎలా ఉన్నారు, ఎయిర్వే బాగుందా లేదా ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ పేషెంట్ ఉన్నారు, చెప్తాం మీరు రేపు మార్నింగ్, ఇప్పుడు పోస్ట్ చేసుకునేది మార్నింగ్ అనుకోండి, మార్నింగ్ డోస్ ఆఫ్ మీ టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో స్కిప్ చేయండి అని చెప్తాం. హైపర్టెన్సివ్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళు ఏ మందు వాడుతున్నారో కనుక్కొని అది కంటిన్యూ చేయొచ్చా లేకపోతే అది స్కిప్ చేయాలా ఆ రోజు మార్నింగ్కి అనేది కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్స్ అని అంటున్నారు, ఇందాక చెప్పినట్టు ఎన్బిఎం ఒక 6 hours ఉండాలి. డయాబెటిక్ పేషెంట్స్ ఏమవుతారు, నైట్ డోస్ తీసుకుంటారు, నైట్ నుంచి ఎన్బిఎం ఉంటారు. ఎన్బిఎం ఉన్నప్పుడు వాళ్ళకి సడన్గా హైపోగ్లైసిమియా ఉంటుంది. వాళ్ళు తెలియక మార్నింగ్ కూడా మళ్ళీ టాబ్లెట్ తీసుకున్నారు అనుకోండి, చాలా గట్టిగా హైపోగ్లైసిమియా కొడుతుంది, అంటే షుగర్ లెవెల్స్ చాలా డ్రాప్ అయిపోవటం. సో అందుకు స్కిప్ చేయండి. సో ఇవన్నీ ఆ అనెస్థెటిక్ చెకప్లో మనం అసెస్ చేసుకొని ఏం వాడాలి ఏం వాడొద్దు. అండ్ ఆల్సో ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ ఒకసారి మళ్ళీ నెబులైజేషన్ కానీ పఫ్ కానీ ఇవ్వడం. బికాస్ జనరల్ అనెస్థీషియా అంటే మనం టోటలీ వీఆర్ గివింగ్ అనెస్థీషియా టు ద హోల్ బాడీ. ఏది ఎట్లా అనేది మనకి ఆన్ టేబుల్ కానీ చెప్పలేం. సో ముందరనే అడిక్వేట్గా ప్లాన్ చేసుకుంటాం అనమాట, పఫ్స్ ఇవ్వటం, నెబులైజేషన్ పెట్టడం వాళ్ళకి. సో అలా ప్రీ అనెస్థెటిక్ చెకప్లో టోటల్గా అంత పేషెంట్ ఏం హిస్టరీ ఉంది, నెక్స్ట్ డే మేము ఏమి ఇవ్వాలి అనెస్థీషియా, అండ్ ఎట్లాంటి కాంప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయొచ్చు వీళ్ళ దగ్గర నుంచి. సో అదంతా ముందర ఒక లిస్ట్ రాసుకొని ఉంటాం అనమాట. దట్ ఈస్ ప్రీ అనెస్థెటిక్ చెకప్. అప్పుడే వాళ్ళకి చెప్తాం ఎన్బిఎం కూడా, నైట్ నుంచి ఏం తినకండి, నైట్ 12 నుంచి తినకండి, నైట్ ఆర్ ఇఫ్ మధ్యాహ్నం పోస్టెడ్ ఉంది, మార్నింగ్ లైట్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 o'clock పోస్టెడ్, 7కి అట్లా చిన్నగా ఏదైనా లైట్గా తినేసి ఉండండి. అట్లా అవన్నీ ముందర రోజే వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. ఆర్ దేర్ ఆన్ యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ ఆర్ రక్తం పల్చ స్టాప్ చేయండి. ఇట్లా ఇవన్నీ ప్రీ అనెస్థెటిక్ చెకప్లో మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, మనం జనరల్గా పెయిన్ ఫ్రీ డెలివరీ అంటూ ఉంటాం, ఎపిడ్యూరల్. జనరల్గా పెయిన్ ఫ్రీ డెలివరీ అంటేనే ఎపిడ్యూరల్ అనేది. సో అది ఎట్లా ఉంటుంది, ఓన్లీ డెలివరీలో మాత్రమే యూజ్ చేస్తారా? అది ఇచ్చిన తర్వాత చాలామంది ఉమెన్ ఎట్లా ఫీల్ అవుతారంటే ఆఫ్టర్ డెలివరీ దాని వల్లనే పెయిన్ వస్తుంది. నో యాక్చువల్లీ మా ప్రొఫెసర్ ఉండేవాళ్ళు, చాలా ఏజ్డ్ పర్సన్. హీ యూస్ టు టెల్, అంటే గ్రీక్ ఆ టైంలో ఉమెన్కి చైల్డ్ బేరింగ్ ఇచ్చారు గాడ్ హిమ్సెల్ఫ్ మేడ్ ఉమెన్ టు సఫర్. సో బర్త్ పెయిన్స్ అనేది డెఫినెట్గా ఉమెన్ సఫర్ అవ్వాలి, అందుకే గాడ్ ఆమెని క్రియేట్ చేశారు అని అలా నమ్మేవాళ్ళు. బట్ బికాస్ ఆఫ్ అవర్ ఎనస్థీషియా, బికాస్ ఆఫ్ దిస్ ఎపిడ్యూరల్ అండ్ లేబర్ అనాలజీస్ అంటాం పెయిన్లెస్ డెలివరీని, దీనివల్ల వీఆర్ ఆల్మోస్ట్ ఫేస్ టు ఫేస్ గాడ్ని ఎదుర్కొంటున్నామని అనేవాళ్ళు అనమాట మా క్లాసెస్ చెప్పేటప్పుడు. సో ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు ట్రెండ్లో ఉందండి పెయిన్లెస్ డెలివరీ, పెయిన్లెస్ ఎపిడ్యూరల్ అనాల్జీసియా, ఇదంతా. అదేంటంటే నడుంకి చిన్న ఇంజెక్షన్ ఇస్తాం, దాని నుంచి ఒక క్యాథెటర్ పాస్ చేస్తాం అనమాట. ఆ క్యాథెటర్ పాస్ చేసి లో డోసెస్, మామూలుగా మనం ఇచ్చే అనెస్థెటిక్ డోసెస్ కాకుండా చాలా మినిమల్ ఆర్ లో డోసెస్ ఆఫ్ అనెస్థీషియా డ్రగ్ ఇస్తామన్నమాట. అప్పుడు పేషెంట్ ఎలా అంటే కాంట్రాక్షన్ అనేది తెలుస్తుంది, బట్ పెయిన్ అనేది తెలియదు అనమాట. ఇట్ విల్ బి లైక్ 80 to 90% పెయిన్ రిలీఫ్ ఉంటుంది. సో దే విల్ బి లైక్, అప్పటి వరకు నొప్పి ఎలా ఉంటుంది అని తెలిసిన వాళ్ళైతే అది తీసుకోగానే నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు, మేడం ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ మచ్ పెయిన్ ఫ్రీ నవ్ అని. దే విల్ బి రిలాక్స్డ్, హ్యాపీగా ఉంటారు. లాస్ట్లో 10 centimeters డైలేషన్, మనం యూజువల్లీ ఎపిడ్యూరల్ 3 to 4 centimeters డైలేటెడ్ ఉన్నప్పుడు వేస్తామన్నమాట మదర్స్. సో వాళ్ళకి ఆ 1 to 3 అప్పుడు పెయిన్ ఉంటుంది చూడండి, అది 3 to 4లో ఇది వేసిన తర్వాత దే విల్ ఫీల్ లైక్ వీఆర్ పెయిన్ ఫ్రీ మేడం, వీఆర్ హ్యాపీ అండ్ దే విల్ టేక్ మంచి అడిక్వేట్ రెస్ట్ తీసుకుంటారు. లాస్ట్ స్టేజ్ యూజువల్లీ లాస్ట్ 10 centimeters ఇంకా బేబీ అవుట్ అవుతుంది అన్న టైంలో మాత్రం వీ డోంట్ గివ్ ఎనీ టాప్అప్స్ అనమాట. నేను ఇందాక చెప్పాను కదా ఇంజెక్షన్ ఇస్తామని, అది ఇవ్వము. ఎందుకు అంటే దే షుడ్ నో హౌ టు బేర్ డౌన్, అంటే ఆ పుష్ అనేది ఇవ్వాలి కాబట్టి. మనం మళ్ళీ ఎనెస్థెటిక్ డ్రగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు పెయిన్ ఫ్రీ అయిపోయి ఆ పెయిన్ పుష్ తెలియదేమో అన్న చెప్పి, సో లాస్ట్ జస్ట్ బేబీ అవుట్ అయ్యే ముందర కొంచెం కట్ చేస్తాం. సో చాలా మటుకు పీరియడ్ని మనం పెయిన్ ఫ్రీ చేస్తాం కదా. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. అండ్ చాలా మటుకు మిత్ ఒకటి ఉంది ఏంటంటే నడుముకి ఇంజెక్షన్ తీసుకుంటే నడుము నొప్పి వస్తుంది. నేను మామూలుగా నడుముకి స్పైనల్ ఇచ్చే ముందర కూడా వీ టెల్ పీపుల్ అనమాట, ఇప్పుడు మీకు నడుముకి ఇంజెక్షన్ ఇస్తామండి, పుట్ట నుంచి కాలు వరకు మొద్దుబారుతుంది, మేడం నడుముకి ఇంజెక్షన్ ఇస్తే నడుము నొప్పి వస్తుంది అంటారు కదా, అది ఏం ఉండదు, అదంతా ఒక మిత్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీలో హార్మోనల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అండ్ ఆల్సో మన వెయిట్ బేరింగ్ బేబీ ఉంటుంది. సో ఆ వెయిట్ అంతా వెనకాల మ్యాక్ మజిల్స్ మీద కూడా పడుతుంది. పోస్ట్ ఆపరేటివ్గా ఆ కండరాలు అనేవి వీక్ అవుతుంటాయి, అది నాట్ బికాస్ ఆఫ్ నడుముకి సూది ఇవ్వటం వల్ల. సో
పోస్ట్ ఆపరేటివ్గా ఆర్ ఫర్ గైనిక్ పీపుల్ ఆర్ అదర్స్కి కూడా ఎట్లా అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఏజ్ కండరాలు అనేది వీక్ అవుతుంటాయి. సో స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అవి చేసుకుంటే బ్యాక్ ఎక్ అనేది ఉండదు. అది ఏజ్ వల్ల అండ్ ఫీమేల్స్లో హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చే బ్యాక్ ఎక్కే కానీ నడుముకి సూది తీసుకోవడం వల్ల వచ్చే బ్యాక్ ఎక్ అయితే కాదు. ఓకే. సో జనరల్గా ఇందాక మనం మాట్లాడినట్టు ఎపిడ్యూరల్ గురించి మాట్లాడుతున్నాం. హౌ సేఫ్ ఇస్ ఇట్ విత్ మదర్ అండ్ ఈవెన్ విత్ బేబీకి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? నో బేబీకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? ఇది కూడా మిత్తే. ఇది అంతా రీసెంట్ టెక్నాలజీ కాబట్టి అందరూ ఒక్కొక్కలాగా అనుకుంటారు. ఇట్ ఈస్ సేఫ్ బోత్ ఫర్ మదర్ అండ్ బేబీ. సో దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎపిడ్యూరల్ తీసుకోవడం వల్ల బేబీకి ఏదో రెస్పిరేటరీ డిప్రెషన్ అవన్నీ ఏమి ఉండవు. ఇంకా యాక్చువల్లీ మదర్ టయర్డ్ ఉండరు కాబట్టి అప్పుడు కాంట్రాక్షన్స్ వచ్చినప్పుడు ఆ పెయిన్ అదంతా మదర్కి ఒకలాంటి హార్ట్ బీట్ పెరగటము అదంతా బేబీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. కానీ ఎపిడ్యూరల్ తీసుకోవడం వల్ల మదర్ విల్ బి రిలాక్స్ కాబట్టి బేబీకి కూడా ఏం ఎఫెక్ట్ ఉండదు. అండ్ మనం ఇచ్చే డ్రగ్ బేబీ వరకు రీచ్ అవ్వదు. ఎపిడ్యూరల్ అనేది వెనకాల నుంచి ఇంజెక్షన్ ఇవ్వడం అది బేబీకి ఏం రీచ్ కాదు. ఆఫ్టర్ ఎపిడ్యూరల్ ఇచ్చిన తర్వాత లైక్ ఎంత టైం స్పేస్లో వాళ్ళు బ్యాక్ టు నార్మల్ ఉంటారు? ఇట్స్ లైక్ జస్ట్ లైక్ ఏ నార్మల్ డెలివరీ. వన్స్ నార్మల్ డెలివరీ అయిపోయింది, బేబీ డెలివరీ అయిన తర్వాత ఎపిడ్యూరల్ క్యాథెటర్ కూడా తీసేస్తాం. ఇట్స్ జస్ట్ లైక్ ఏ నార్మల్ డెలివరీ. ఎఫెక్ట్ ఏమి ఉండదా? ఎఫెక్ట్ ఏం ఉండదు. మనకి మామూలుగా ఎపిడ్యూరల్ ఇచ్చినప్పుడు టాప్అప్స్ ఇస్తుంటాము. టాప్అప్స్ ఇస్తే 1/2 hour to 40 minutes వరకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది. బట్ నేను చెప్పాను కదా, సో లాస్ట్ 10 centimeters డైలేటెడ్ ఆర్ బేబీ వచ్చేటప్పుడు మనం ఎపిడ్యూరల్ టాప్అప్ ఏమి ఇవ్వం. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ నార్మల్ డెలివరీ. కాలు తిమ్మిరి ఎక్కడము అది రేర్ కండిషన్. బట్ అట్లా తిమ్మిరి వచ్చినా కూడా నథింగ్ టు వర్రీ. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రొసీజర్ వాట్ యూ హ్యావ్ డన్. సో అది కూడా ట్రాన్సియంట్, అది జస్ట్ టెంపరీ థింగ్. అది మీ ఎఫెక్ట్ ఏమి ఉండదు. గైనెక్లో ఎట్లా ఉంటుంది డ్రగ్ డోసేజ్? దాంట్లో ఏమైనా తక్కువ ఎక్కువ చేయడం పేషెంట్ని బట్టి, వాళ్ళ ఏజ్, వెయిట్ కండిషన్స్? ఫర్ ఎగ్జాంపుల్ మదర్స్ ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంటే బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి. ఫిజియలాజికల్ చేంజెస్, అవి నార్మల్ చేంజెస్, నథింగ్ లైక్ ఏదో డిసీజ్డ్ కాదు. లైక్ కొన్ని చేంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ, ఆక్సిజన్ లెవెల్స్ అనేవి కొంచెం తక్కువ అవుతాయి. అండ్ సెకండ్ థింగ్ బేబీ డెవలప్ అయ్యే కొద్దీ పెరుగుతున్న కొద్దీ ప్రెషర్ చేంజెస్ ఉంటాయి అనమాట. అబ్డామిన్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకోవాలి. సో నార్మల్గా ఏమవుతుందంటే నార్మల్గా 3 to 4 ml డ్రగ్ ఇస్తున్నాం అనుకోండి, గైనిక్లో ఆ ప్రెషర్ చేంజెస్ వల్ల డోసేజ్ అనేది తక్కువ చేయాల్సి వస్తుంది, హాఫ్ ద డోస్ ఇవ్వాల్సి వస్తుంది. సెకండ్ థింగ్ ఏదైనా ఐవీలో ఇవ్వాల్సి వస్తే కొన్ని డ్రగ్స్ మనకి ప్లసెంటా దాటుతాయి అనమాట. ప్లసెంటా దాటి బేబీకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, ఇంజెక్షన్ ఫామ్లో ఇచ్చేవి. సో అందుకు అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎలా అంటే బేబీకి ఏవైతే రీచ్ అవుతాయి అనుకుంటామో వాటిని స్కిప్ చేయటం కానీ లో డోస్లో ఇవ్వటం కానీ. నార్మల్గా వేరే నార్మల్ ఇండివిజువల్స్కి మనం 1 MAC అని పెడతాం, వీళ్ళకి అలా కాదు. ప్రెగ్నెన్సీలో 0.3 to 0.5 MAC మినిమం ఆల్వియోలార్ కాన్సంట్రేషన్ అనెస్థెటిక్ గ్యాసెస్ అట్లా తక్కువ పెడుతుంటాం అనమాట. ఎందుకంటే సర్టెన్ డ్రగ్స్ విల్ క్రాస్ ద ప్లసెంటా. సో అవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ప్రాపర్గా మానిటర్ చేసుకుంటూ డ్రగ్స్ ఇవ్వాల్సి వస్తుంది మదర్కి. డోసెస్ కూడా తక్కువ డోసెస్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఓకే. జనరల్గా అనెస్థీషియా ఇచ్చినామనంటే, ఎపిడ్యూరల్ ఇచ్చినామనంటే సిజేరియనే అని అంటుంటారు. అది మిత్తా రియాలిటీ? అది చాలా పెద్ద మిత్ యాక్చువల్లీ. వీఆర్ డూయింగ్ కేసెస్ విత్ లేబర్ అనాల్జీసియా, వీఆర్ డూయింగ్ నార్మల్ డెలివరీస్ ఓన్లీ. అది LSCS అనేది ఎప్పుడు అవుతుంది అంటే వీ ఈవెన్ మానిటర్ ద బేబీ హార్ట్ రేట్ అండ్ మూమెంట్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. బేబీకి ఏదైనా ఇబ్బంది ఉంది లోపల, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంచెంమంది మెకోనియం ఆస్పిరేట్ చేసుకుంటారు, ఫీటల్ డిప్రెషన్ అంటాం, బేబీ రెస్పిరేటరీ డిప్రెషన్లో. అలా ఉన్నప్పుడు సిజేరియన్కి తీసుకెళ్తాం. కానీ ఎపిడ్యూరల్ వేయడం వల్ల సిజేరియన్లో ల్యాండ్ అప్ అవుతారు. ఇది చాలా మందిలో ఒక పెద్ద అపోహ ఉంది. అది యాక్చువల్లీ ఒక మిత్ మాత్రమే, అలా ఎప్పుడూ అవ్వదు. ఓకే. సో ఇప్పుడు ఇందాక అన్నారు కదా బేబీకి రెస్పిరేషన్ ఏమైనా ప్రాబ్లం ఉంది, యుల్ నో ఇట్ బిఫోర్? యా, వీ హ్యావ్ హైలీ అడ్వాన్స్డ్ మానిటరింగ్. ఫీటల్ హార్ట్ రేట్ మానిటర్ చేస్తుంటారు డాక్టర్. దాన్ని బట్టి దే కెన్ అసెస్ అనమాట, బేబీ డిస్ట్రెస్లో ఉందా ఆర్ బేబీ ఈజ్ నార్మల్. అవి చూసుకుంటూ మానిటర్ చేసుకుంటూనే ద గైనకాలజిస్ట్ విల్ టేక్ అప్ ద డెసిషన్ వెదర్ షీ కెన్ ప్రొసీడ్ విత్ నార్మల్ ఆర్ వెదర్ షీ నీడ్స్ LSCS. సో నేను విన్నది ఏంటంటే వైశ్య కమ్యూనిటీలో ఒక డ్రగ్ అవాయిడ్ చేస్తారని, దానికి బదులు ఇంకోటి ఇస్తారని. సో అది ఎంతవరకు నిజం? నిజమేనండి. వైశ్య ఆర్ కోమటి కమ్యూనిటీ పీపుల్లో ఏమవుతుందంటే జెనెటిక్గా ఒక డిఫెక్ట్ ఉంటుంది. యూజువల్లీ మన బాడీలో డ్రగ్స్ ఇచ్చినప్పుడు అవి మన బాడీలో ఉండే కొన్ని ఎంజైమ్స్ వాటిని మెటబలైజ్ చేస్తాయి అన్నమాట. మెటబలైజ్ చేసి పంపించేస్తాయి వయా కిడ్నీ. సో కోమటి ఆర్ వైశ్య కమ్యూనిటీ పీపుల్లో ఒక ఎంజైమ్ అనేది డెఫిసిట్ ఉంటుంది.
కొంతమందిలో 40% డెఫిసిట్ ఉంటుంది, కొంతమందిలో టోటల్ డెఫిసిట్ ఉంటుంది, కొంతమందిలో 50% డెఫిసిట్ ఉంటుంది, అలా ఉంటుంది. సో నార్మల్గా మనం ఇచ్చే ఒక మజిల్ రిలాక్సెంట్ ఆర్ పారాలైటిక్ ఏజెంట్ అది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దాని యాక్షన్ యూజువల్లీ 20 మినిట్సే. కానీ ఎవరిలో అయితే ఈ ఎంజైమ్ డిఫెక్ట్ ఉందో, సూడోకోలినెస్ట్రేస్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది, ఎవరిలో అయితే అది డెఫిసిట్ ఉంటుందో వాళ్ళకి డ్రగ్ అనేది 20 మినిట్స్లో మెటబలైజ్ అవ్వదు. It can take 40 minutes, it can take 1 hour, it can take 4 hours, it can take 24 hours. They can go into prolonged apnea అనమాట. సో వీళ్ళలోనే అది జెనెటిక్ డిఫెక్ట్ అనమాట. సో ఒక జీన్ అనేది డిఫెక్టివ్గా ఉండడం వల్ల ఆ సూడోకోలినెస్ట్రేస్ అనే ఎంజైమ్ తక్కువ మోతాదులో ఉంటుంటుంది. అందరికీ తక్కువ మోతాదులో ఉంటుందని లేదు, ఆ కమ్యూనిటీలో కూడా 10% తక్కువ ఉండొచ్చు, వాళ్ళు హాఫ్ అన్ అవర్లో బయటకు వచ్చేయచ్చు ఆ మజిల్ రిలాక్సెంట్ నుంచి. సో కొంతమందిలో 100% డెఫిసిట్ ఉండొచ్చు, అప్పుడు ప్రొలాంగ్డ్ యాప్నియా అంటే కోమా స్టేజ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అది ఇంకా ఇప్పుడు కూడా అందుకే మేము ప్రీ అనెస్థెటిక్ చెకప్లో ఏదో క్యాస్ట్ అడగాలని కదా, మీరు వైశ్య కమ్యూనిటీకి బిలాంగ్ అవుతారా లేదా అని ఒక క్వశ్చన్ అడుగుతాం, సో దట్ వీ అవాయిడ్ దట్ డ్రగ్ అనమాట. దాని బదులుగా వేరే డ్రగ్ ఇస్తాం విచ్ విల్ బి మెటబలైజ్డ్ అన్నమాట. ఓకే. సో చాలామంది సర్జరీ అయ్యేటప్పుడు నొప్పి ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారా? అది చాలా రేర్ అనమాట. అనస్థీషియా ఇచ్చిన తర్వాత నొప్పి అనేది ఫీల్ ఉండదు. మనం అనస్థీషియా ఇచ్చి పేషెంట్ వన్స్ నొప్పి లేదు, రిలాక్స్డ్ ఉన్నాడు అన్నప్పుడే సర్జన్కి హ్యాండ్ ఓవర్ ఇస్తాం. లేదు, చాలా రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కండిషన్స్లో కొంతమంది అనస్థీషియా ఇచ్చిన తర్వాత కూడా నొప్పి ఫీల్ అవ్వచ్చు. అప్పుడు దట్ కుడ్ బి డ్రగ్, కొన్నిసార్లు ఆ కోల్డ్ చైన్ మెయింటైన్ అవ్వక డ్రగ్ సరిగా పనిచేయలేదేమో అని అనుకుంటే కనుక మళ్ళీ రీస్పైనల్ ఆర్ రీ అనస్థీషియా ఇచ్చి పేషెంట్కి నొప్పి లేదన్నప్పుడే సర్జన్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. డోసేజ్ ఎట్లా ఉంటుంది మళ్ళీ? రీస్పైనల్ ఇచ్చినప్పుడు డోస్ కొంచెం తక్కువ చేసుకొని ఇవ్వాల్సి వస్తుంది. లేదు సెకండ్ టైం ఇచ్చినా కూడా కొంతమందికి అది డ్రగ్ పని చేయట్లేదు అనుకోండి, జనరల్ అనస్థీషియా కన్వర్ట్ చేస్తాం. అలా కన్వర్ట్ చేసి పేషెంట్ నొప్పి లేనప్పుడే సర్జరీకి తీసుకొని వెళ్తాం, కానీ నొప్పితోటి సర్జరీ అయితే చేపియం, అస్సలు చేపియం. చాలా మందికి ఒక మిత్ రియాలిటీ, అది మీరు చెప్పాలి. అనస్థీషియా తీసుకుంటే మతిమరుపు వస్తుంది, డిమెన్షియా ఉంటుంది. ఇట్లాంటి ఇద్దరు పీడియాట్రిక్ పేషెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడిగారు ఒకసారి, మా బాబుకి సర్జరీ అయిన తర్వాత నుంచి సరిగా చదవట్లేదు, చదువులో వీక్ అయ్యాడు, అట్లా ఇట్లా అని అడుగుతున్నారు. సో చాలా స్టడీస్ కూడా ఉన్నాయి దీని మీద. ఆ జ్ఞాపక శక్తి అనేది ఏమైనా తక్కువ అవుతుందా అనస్థీషియా తీసుకున్నాక అనేది స్టడీస్లో అయితే ఏది ప్రోవెన్ లేదు. అనస్థీషియా తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి పోతుంది అనేది ఏం లేదు. బట్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత ఆర్ బేబీ పేషెంట్ ఎవరైనా బయటకు వచ్చిన తర్వాత కొంతమందికి ఒక 15 minutes to హాఫ్ అన్ అవర్ వరకు పోస్ట్ అనస్థీషియా ఒక స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ కొంచెం డ్రౌజీ ఉండొచ్చు. అది ఓన్లీ ట్రాన్సియంట్, ఆ టెంపరీ అనమాట, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes వరకే. అంతేగాని ప్రొలాంగ్గా ఫ్యూచర్లో జ్ఞాపక శక్తి పోవడము ఇలాంటివి స్టడీస్లో కూడా ప్రోవెన్ లేదు. ఇప్పుడు సర్జరీకి ముందు అనస్థీషియా ఇచ్చేటప్పుడు దాన్ని ఎట్లా మానిటర్ చేస్తూ ఉంటారు? సో సర్జరీకి అనస్థీషియా ఇచ్చిన తర్వాత కూడా ఈసీజీ చూస్తాం, హార్ట్ రేట్ చూస్తాం, పల్స్ ఆక్సిమెట్రీ ఉంటుంది. సో దాని నుంచి హార్ట్ రేట్, ఆక్సిజన్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటాం. బీపీ కంటిన్యూస్గా ఎవ్రీ 3 minutesకి ఒకసారి బీపీ రికార్డ్ అవుతూనే ఉంటుంది, దాన్ని చూస్తూనే ఉంటాం. జనరల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు క్యాప్నోగ్రఫీ అంటాం, లంగ్స్ నుంచి ఎంత అమౌంట్ ఆఫ్ CO2 కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందో అది ప్రపోర్షనల్ టు ఆక్సిజన్ లాగా అది చూస్తూ ఉంటాము. బైస్పెక్ట్రల్ ఇండెక్స్ అంటాము, లెవెల్ ఆఫ్ కాన్షియస్, ఎంత లెవెల్ ఆఫ్ అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నారు అలా అసెస్ చేస్తుంటాం. సో కంటిన్యూస్ మానిటరింగ్ అనేది ఉంటుంది. ఫ్రమ్ ద పేషెంట్ ఎంటరింగ్ ఇన్ టు ద ఓటీ టు పేషెంట్ ఎగ్జిట్ అయ్యి ఐసీయూలో కూడా మానిటరింగ్ ఉంటుంది. టిల్ 6 hours ఐసీయూ స్టే ఉన్నంతసేపు కూడా మానిటరింగ్ ఉంటుంది. విసే స్టెప్ డౌన్ అనమాట. సో మానిటరింగ్ అనేది కంటిన్యూస్ ఉంటుంది టిల్ డ్రగ్స్ ఆర్ గెటింగ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ యువర్ బాడీ. ఓకే. అయితే బ్రెయిన్ సర్జరీ చేసేటప్పుడు వాళ్ళు అన్కాన్షియస్ ఉండొద్దని అంటుంటారు కదా? కొన్ని కేసెస్లో అన్కాన్షియస్ మానిటర్ చేస్తూ ఉంటారు. మానిటర్డ్ అనస్థీషియా కేర్ అంటాం అనమాట. ఇవాళ రేపు ఎలా టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిందంటే బ్రెయిన్ సర్జరీ జరుగుతుంటుంది, పేషెంట్ కెన్ వాచ్ ద ఐప్యాడ్ ఆర్ ఫోన్, పేషెంట్ కెన్ ప్లే గిటార్, మీరు చూస్తుంటారు ఇవాళ రేపు. సో అంత అడ్వాన్స్ అయిందనమాట. సో సర్జరీస్ చేస్తున్నప్పుడు ఆ మానిటరింగ్ ప్రాపర్ డోసేజ్ ఆఫ్ డ్రగ్స్ ఇవ్వడం వల్ల ఇలా న్యూరో సర్జరీస్ పేషెంట్ అవేక్ ఉన్నా కూడా చేయవచ్చు. సో ఎట్లాంటి డ్రగ్, ఐ మీన్ అనస్థీషియా ఎట్లా ఇస్తారు? లోకల్గా అనస్థీషియా లోకల్ ఇస్తాము, అట్ ద సేమ్ టైం మినిమల్ డ్రగ్ ఇచ్చి చేసేది కూడా ఉంటుంది. సో కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి కదా, మీరు అన్నట్టు రోడ్ యాక్సిడెంటే కానీ చిన్నపిల్లలే కానీ, అట్లాంటి టైంలో ఎట్లా ఇస్తారు అనస్థీషియా? ఫస్ట్ మనకి ఇయర్లోకి రాగానే
వి అసెస్ ద పేషెంట్, ఫ్లూయిడ్ లాస్ ఏమైనా ఉందా, బ్లడ్ ఏమైనా అవసరం పడుతుందా, సో అవన్నీ తెప్పించుకుంటాం. లైక్ బ్లడ్ కంపల్సరీ అవసరం పడుతుంది అంటే ఇమీడియట్గా బ్లడ్ ఇంత కావాలి, ఇంత రిజర్వ్ చేసుకోవాలి అవి చెప్తాం. ఓటీలోకి తీసుకుంటాం. వీళ్ళు ఫుల్ స్టమక్ తోటి ఉన్నారా లేకపోతే నిల్బయమవుతున్నారో తెలియదు. సో అలాంటప్పుడు ర్యాపిడ్ సీక్వెన్స్ ఇండక్షన్ అంటాం. సో ఇట్ ఈస్ లైక్ ఇన్ నో టైమ్ యూ విల్ ఇంటిబేట్ ద పేషెంట్. సో అది దానికి కొన్ని డ్రగ్స్ ఉంటాయి లైక్ షార్ట్ యాక్టింగ్ డ్రగ్స్ అండ్ ఆల్సో రిక్వైర్డ్ ప్రెషర్ అంటాం. ఇక్కడ ప్రెషర్ గట్టిగా ఒక అమౌంట్ ఉంటుంది, ఆ సెట్ ప్రెషర్ ఇస్తే ఇసోఫేగస్ అనేది బ్లాక్ అవుతుంది, అప్పుడు ఈజీగా ట్యూబ్ వేసుకోగలుగుతాం. సో వాళ్ళు పల్నరీ ఆస్పిరేట్ కాకుండా సో ఇలా కూడా చేస్తుంటాం అనమాట. సో ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో విల్ బీ వెరీ మచ్ రెడీ అనమాట. అయితే లోకల్గా ఇస్తారా రీజనల్గా? జనరల్ అనెస్థీషియా ఇస్తాం, జనరల్ ఇస్తాము, రీజనల్ ఇస్తాం, లోకల్ ఇస్తాం. డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ ఏం ఎమర్జెన్సీ. ఇప్పుడు న్యూరో సర్జరీస్ వాటికి జనరల్ అనెస్థీషియా ఇచ్చుకుంటాం, లేదు కాలు ఫ్రాక్చర్స్ అట్లాంటివి. సో డిపెండింగ్ ఆన్ అక్కడ కూడా మళ్ళీ డిసైడ్ అవుతాం అనమాట ఏమి ఇస్తే బెటర్, పేషెంట్ కండిషన్ ఎట్లా ఉన్నారు. సో దాన్ని బట్టి అనెస్థీషియా విల్ బి డిసైడెడ్. సో జనరల్గా వెంటిలేటర్ మీద ఒక పేషెంట్ ఉన్నారని అంటే ఇంకేం లేదు అయిపోయింది అని అంటూ ఉంటారు బయట అందరూ అంతే అంటున్నారు. అది ఒక అపోహన, రియాలిటీగా కూడా వెంటిలేటర్ మీద ఉండంటే ఇంకా మనిషి మళ్ళీ తిరిగి రాడా? లేదు వెంటిలేటర్ మీద ఎందుకు పెడతాము, పేషెంట్కి సమ్ ప్రాబ్లం ఉంది, అది మనం రెక్టిఫై చేయాలి. సో వెంటిలేటర్ ఇట్ విల్ ఈజ్ అవర్ వర్క్ ఆఫ్ బ్రీదింగ్ ఆర్ సర్క్యులేషన్ మెయింటైన్ చేయడం, అదంతా వెంటిలేటర్ పని ఉంటుంది. కాబట్టి వెంటిలేటర్ మీద పెట్టి మళ్ళీ ఎక్స్ట్యూబేట్ అనేది చేస్తుంటాం. వెంటిలేటర్ పెట్టిన ప్రతి ఒక్కరు డెత్ అవుతారు అనేది లేదు. సో వెంటిలేటర్ ఈజ్ ఆల్సో టెంపరీ బేస్డ్. వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అదొక అపోహ మాత్రమే. వెంటిలేటర్ ఎక్కిన ప్రతి ఒక్కరికి ఏదో అవుతుందని ఏం లేదు. సో డూ రియల్లీ పేషెంట్స్ యాజ్ సంథింగ్ ఫన్నీ క్వశ్చన్స్ లైక్ వేర్ ఆమ్ ఐ అండ్ ఆల్ మూవీస్లో చూపించినట్టు ఆఫ్టర్ అనెస్థీషియా ఒక్కసారి వాళ్ళు వేసిన తర్వాత నాకు ఏమైందో గుర్తులేదు ఇట్లా అట్లా నిజంగా జరుగుతుందా? ఎగ్జాక్ట్గా అలా అని చెప్పను, బట్ కొంచెం మ్యాక్ అంటాం కదా, మానిటర్డ్ అనెస్థీషియా కేర్లో ఏం చేస్తామంటే కొన్ని డ్రగ్స్ ఇస్తాం. సో పేషెంట్ ఒక డిఫరెంట్ స్టేట్లోకి వెళ్తారు, బట్ అగైన్ హీఈస్ అరౌజబుల్, హీ ఆర్ షీ ఈజ్ అరౌజబుల్. లేవండి అంటే లేస్తారు. సో ఆ పీరియడ్లో వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది తెలియదు. సో ఇమీడియట్గా అరౌజ్ చేసిన తర్వాత విల్ బి లైక్ అయిపోయిందా, ప్రొసీజర్ అయిపోయిందా అంటే అయిపోయింది అని చెప్తామని. నేను ఎక్కడున్నాను, నేను ఎక్కడో ఏదో సాంగ్ పాడుకుంటున్నాను. సో దే విల్ బి టెల్లింగ్ సమ్ అదర్ థింగ్స్ అనమాట. సో ఆ డిసోసియేటివ్ అనెస్థీషియా అనేది ఇస్తాం అనమాట కొంచెం మందికి, చిన్న ప్రొసీజర్స్కి వాటికి 10 minutes సెడేషన్ టైప్లో ఇవ్వాల్సి వస్తే. అందరికీ ఉంటుందా అది? లైక్ కొంచెం మంది నార్మల్గానే అయిపోతారు, కొంచెం మంది యంగ్స్టర్స్ అప్రహెన్సివ్ పేషెంట్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. అయిపోయిందా, అవునా, నేను ఎక్కడనో ఏదో మూవీలో పాట పాడుతున్నా, నేను ఏదో చేస్తుండే సడన్గా లేపారు నన్ను. టెల్ దట్, ఫ్యూ పీపుల్ టెల్ దట్. ఓకే. అయితే ఇప్పుడు జనరల్గా ప్రతిదీ లైఫ్ స్టైల్ ఇష్యూస్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది కదా. ఈ అనెస్థీషియా ఇచ్చేటప్పుడు పేషెంట్స్ లైక్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు, స్మోకింగ్, ఆల్కహాలిక్ ఉన్న వాళ్ళ మీద ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా? ఆల్కహాల్ ఎస్పెషల్లీ క్రానిక్ ఆల్కహాలిక్స్ ఉంటారు. వాళ్ళు మన దగ్గర సర్జరీ కోసం కానీ లేకపోతే ఏదైనా ఫ్రాక్చర్స్ అయ్యో ఏదో ఒకటి మన హాస్పిటల్లో ఒక 2-3 days స్టేలో ఉంటారు. వాళ్ళు ఆ 3 days ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయరు. సో వాళ్ళకి విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. సో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అలాంటి వాళ్ళని మనం ఓటీలోకి తీసుకున్నామంటే కూడా కొంచెం దే విల్ షో దోస్ విత్డ్రాల్ సిమ్టమ్స్ ఆన్ టేబుల్ ఆల్సో. సో దానికి మనం ముందే సైకియాట్రీ రిఫరల్ పెట్టుకొని కొంచెం డ్రగ్స్ వేరే వాళ్ళకి అది సెటిల్ అవ్వేటట్టు, ఆ ఆల్కహాలిజం నుంచి కొంచెం అబ్స్టినెన్స్ ఉన్నప్పుడు ఎలా ఉండాలి అలా డ్రగ్స్ ఇచ్చేవారు. ఇలా కూడా వీ హ్యావ్ టు మేనేజ్. ఓకే. కష్టం కదా అట్లాంటి వాళ్ళతో? కొంచెం మంది అండ్ కొంచెం మంది నార్మల్గా ఉంటారు. బట్ విత్డ్రాల్ ఉన్న వాళ్ళైతే నేను లేస్తాను, ఆన్ టేబుల్ మనం అనెస్థీషియా ఇచ్చింది, నేను లేస్తా, నేను వెళ్ళిపోతా, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతా. పోస్ట్ ఆప్లో కూడా వీ ఫేస్ అ లాట్ ఆఫ్ ఇష్యూ. అది ఆపరేషన్ అయిపోయిన తర్వాత బయట ఉంటారు పాపం సిస్టర్స్కి పెద్ద టాస్క్ అది. వాళ్ళని చాలా సతాయిస్తారు. నేను లేస్తాను, నాకు వెళ్ళిపోవాలి, నేను ఇప్పుడు పని ఉందండి, నేను వెళ్ళాలండి, నన్ను తీయండి, కట్టేసారు ఎందుకు, లిటరలీ. అంటే విత్డ్రాల్ సిమ్టమ్స్లో ఉన్న వాళ్ళకైతే అది ఉంటుంది. క్రానిక్ ఆల్కహాలిక్, ఇంకా మందు రోజు తాగకపోతే సెట్ అవ్వదు అనే వాళ్ళకి ఆ విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. బట్ డ్రగ్స్ తోటి సెటిల్ అవుతుంది అది కూడా. ఓకే, డ్రగ్తో అది కూడా సెటిల్ అవుతుంది. టాబ్లెట్ ఫార్మ్స్ ఉంటాయి, సైకియాట్రిస్ట్ రాస్తుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ తనూజ. యాక్చువల్లీ ఇదంతా ఐ ఓపెనింగ్ టాక్ ఉంది మా అందరికి, వ్యూవర్స్కి. అంటే అనెస్థీషియా అంటే బ్యాక్ ఎండ్లో ఏం చేస్తారు, ఎందుకు చేస్తారు, చాలా మందికి తెలీదు. ఇట్ వాస్ రియలీ అన్ ఐ ఓపెనింగ్ టాక్ విత్ యూ. నైస్ టు మీట్ యూ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సో దట్ పీపుల్కి అనెస్థీషియా అంటే ఏంటి అనేది తెలియాలి అని నేను కూడా అనుకుంటుండే ఎప్పటి నుంచో. So I'm also happy for this. Thank you so much for coming here. Yeah, thank you.